భాగ్యనగరంలో ధూమ్ధామ్గా బోనాల సంబరం షురూ అయింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది తెలంగాణ సర్కార్. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. నేడు తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇవాళ నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీలో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. భాగ్యనగరంలో ధూమ్ధామ్గా బోనాల సంబరం షురూ అయింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది తెలంగాణ సర్కార్. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. నేడు తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, 28, 29 తేదీలో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.